ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందడి మొదలైంది. అయితే ఈసారి పండుగ వేళ కోడిపందాలు, జూదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే కోడిపందాలను వినోదంగా చూడాలి తప్ప కోట్ల రూపాయల జూదంగా మార్చవద్దు అని వారు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేవలం ఆదేశాలిస్తే జూదం ఆగుతుందా? వ్యవస్థలో మార్పు రాకుండా జనం వింటారా? అసలు జూదం నియంత్రణకు ఏం చేయాలి అనే అంశాలపై విశ్లేషిద్దాం. దానికన్నా ముందు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. గోదావరి జిల్లాలు అనగానే గుర్తొచ్చేది కోడి పందాలు. అయితే ఒకటే కోరుతున్నా, జోదాలు వద్దు. మనకు ఒక మెంటాలిటీ కూడా ఉంది. జాక్ పాట్ ఎప్పుడూ వేస్తూ ఉంటాం, దానివల్ల నష్టాలు కూడా జరుగుతున్నాయి. మన ఆలోచన విధానంలో పాజిటివ్గా ఆలోచించుకొని మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. కానీ మన వారసత్వాన్ని బలహీనత చేసుకుని జూదాలు అడిగే పరిస్థితి వస్తే అది మంచిది కాదు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం, కానీ జూదం కింద కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేను ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతామండి, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. రైట్ సార్, కోడి పందాల గురించి ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము. ఆదేశాలు చెప్తూ ఉన్నారు, అంటే సిస్టంలో మార్పు ఖచ్చితంగా రావాల్సిందేనా? కోడి పందాలకు సంబంధించి ఓవరాల్గా మీ అనాలిసిస్ ఏంటి? కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. అంటే హైకోర్టు ఆల్రెడీ కోడి పందాలు నిషేధించింది. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ చట్టం కింద కోడి పందాలు నిషేధము. దీంట్లో ఎవరికి వేరే అభిప్రాయం ఉండటానికి అవకాశం లేదు కదా. కోర్టు రఘురామకృష్ణరాజు ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోడి పందాలకు పెద్ద మద్దతుదారుడు. ఐ థింక్ కోర్టుకు వెళ్ళింది కూడా రఘురామకృష్ణరాజు అనుకుంటాను. సో ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్. సో ప్రజల సంస్కృతి, ప్రజల కోరికలు పేరిట చట్టం నిషేధించి మీకు కోర్టును నిషేధించిన దాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అమలు చేయాలా లేదా? ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా చెప్పాల్సింది ఏంటి? కోర్టులు దీన్ని నిషేధించాయా, మీరు దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎలో చేయము అని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఆడేవాళ్ళు ఆడుకోండి, జూదము, గ్యాంబ్లింగ్, జూదము, పేకాట అంటున్నాడు తప్ప జూదము, పేకాట మంచిది కాదు, నిషేధము, దాన్ని ఆడకూడదు అని అనాల్సిన ఉప ముఖ్యమంత్రి ఆడేవాళ్ళు ఆడుకోండి అంటే ఎట్లా? ఇక చంద్రబాబు నాయుడు వినోదానికైతే ఆడుకోండి. వినోదం ఏంటి? వినోదానికి ఆడుకుంటే జూదం వద్దాం. జూదం ఒకటే కాదు, ఎస్, పేకాట పైన కోర్టు కూడా తీర్పులు చెప్పాయి. పేకాట డబ్బులు పెట్టకుండా ఆడితే వినోదము, డబ్బులు పెట్టి ఆడితే వ్యసనము, గ్యాంబ్లింగ్ అవుతుంది అని కోర్టులు కూడా తీర్పిచ్చాయి. ఏదో బంధువులు ఒక కుటుంబము ఓ పండుగ కలుస్తారు, ఇంట్లో ఆనందానికో పేకాట ఆడితే అది జూదము కాదు అని కోర్టు తీర్పు చెప్పింది. కానీ ఇక్కడ జూదం అనే యాంగిల్ మాత్రమే చంద్రబాబు మాట్లాడాడు. జూదం ఒకటే కాదు ఇష్యూ, చట్టం వచ్చేది గ్యాంబ్లింగ్ యాక్ట్ మాత్రమే కాదు, ప్రివెన్షన్ ఆఫ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఒకటే కాదు, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్ అని ఇది ఈ చట్టం అనేది. చట్టాన్ని మీరు సవరించితే దట్ ఇస్ డిఫరెంట్ కేస్. చట్టం ఉంది కదా, ఇది పార్లమెంట్ చేసిన చట్టం కదా, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్. దీనిపైన ఎక్కడ జల్లికట్టు తీర్పు కూడా వచ్చింది సుప్రీంకోర్టు. తర్వాత ఇలాగే రాజకీయ ఒత్తిళ్ల వల్ల జల్లికట్టు కూడా అటు ఇటు అయిపోయింది. సో అందువల్ల మీకు మా సాంప్రదాయము, సంస్కృతి పేరిట మీరు ఆలోచనలు మేము పశు హింసను, ఎనిమల్ వైలెన్స్ను ప్రోత్సహిస్తామని అంగీకరించలేదు. కోళ్ళు రఘురామకృష్ణరాజు వాదన చూశాను. కోడి పుంజులు
సహజంగానే కొట్టుకుంటాయని. సహజంగా కొట్టుకోవడం వేరు, వాళ్ళ కత్తులు కట్టి ఆడ మీకు రక్తం కారుతుంటే అవి హింసకు గురవుతుంటే వాటిని ఆనందపడుతూ కేరింతలు కొట్టడం వేరు కదా. అయితే సాధారణంగా ఒక వాదన ఉంటుంది, మరి కోడి తింటారు కదా చికెన్ అని. కోడి తినడం వేరు, కోడి పందాలు వేరు. ఇప్పుడు మనం చేపలు తింటారు, అదే చేపలు తినే వాళ్ళ ఇంట్లో కూడా ఆక్వేరియం ఉంటుంది. మీరు ఎవరినైనా అడగండి, చేపలు తినేవారు ఆక్వేరియంలో తాము పెంచుకునే చేపలు తింటారా అడగండి. మరి ఆక్వేరియంలో పెంచుకుంటూ ఎవరైనా గెస్ట్లు వస్తే అలాగలో 2 చేపలు తీసి ఫ్రై చేసి ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. చట్టం ఏం చెప్తుందంటే ఫర్ సర్వైవల్, నీ ఎగ్జిస్టెన్స్ కొరకు చేస్తే తప్పు కాదు. అది హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అండ్ హ్యూమన్ కన్జంప్షన్. ఎందుకంటే ప్రపంచంలో దేశంలో 90% మంది మాంసాహారులే. నాలంటోడు వెజిటేరియన్ కావచ్చు, కానీ ఐ రెస్పెక్ట్ ది ఫుడ్ రైట్స్ ఆఫ్ అదర్స్. సో అందువల్ల అక్కడ చికెన్ తినడం నేరము అని కాదు. కానీ ఇక్కడ హింస కోసం, ప్రత్యేకంగా వినోదం కోసం హింసను ప్రోత్సహించడం ఏంటి అనే ప్రశ్న. అందువల్ల అందులో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి గ్యాంబ్లింగ్ చంద్రబాబు చెప్పినట్లు, రెండవది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టువర్డ్స్ ఎనిమల్స్. ఈ 2 యాంగిల్స్లో కోర్టు తీర్పు చెప్పాక కోర్టు తీర్పును ప్రభుత్వాలు అమలు చేయాలి తప్ప సొంత భాష్యాలు ఎలా చెప్పగలం?